కేరళ నుంచి అని. ఆవిడ తెలుగుని బట్టి మీకు అర్థమై ఉంటుంది. కానీ ఇంకేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? ఓకే. ఓ అచ్చా, ఇది టైం లిమిట్. ఇది ఆస్కర్ లాగా ఏమైనా టైం లిమిట్ ఉందేమో టైమింగ్ ఎవరికైనా పెట్టచ్చు, కానీ సుమకి టైమింగ్ పెట్టలేము. అయినా అమ్మ మాటల్ని బట్టి అయితే నేను అక్కడ కేరళలో పుట్టానని అర్థమవుతుంది. కానీ నేను మొన్న రీసెంట్గా బ్లడ్ టెస్ట్ అది చేయించుకుంటే బ్లడ్ టెస్ట్లో తెలుగునే వచ్చింది. సో కంప్లీట్గా పూర్తిగా మారిపోయినటువంటి తెలుగు అమ్మాయిని సుమని చూడండి. ఎస్, కంప్లీట్లీ. అండ్ అమ్మ గురించి ఒక మాట చెప్పి ఇది ఎండ్ చేస్తాను. ఈ రోజున నేను ఈ వేదిక మీద అయినా ఏ వేదిక మీద అయినా ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మ. కేరళ అమ్మాయి అయినా అమ్మ తెలుగు పట్టుబట్టి నేర్పించి, అలాగే డాన్స్ అని పాట అని అన్నిట్లోనూ పెట్టి అవన్నీ సరిగ్గా రాకపోయినా ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండేలాగా చూసుకున్నటువంటి ఆ భగవంతుడికి నా కోసం టెలివిజన్ని కనిపెట్టినటువంటి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. ఇలాగే చాలామంది అమ్మలు వాళ్ళ జీవితాల్ని పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. అలాంటి అమ్మలందరికీ కూడా జోహార్ చెప్తూ ఉన్నాము. వాళ్ళందరికీ కూడా ఎలాంటి స్టేటస్లు అక్కర్లేదు, అలాగే ఎలాంటి పేరు అక్కర్లేదు, కానీ పిల్లల కోసం నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటారు. అలాంటి అమ్మలందరికీ ఈరోజు ఇండియా నుంచి చాలామంది అమ్మలు వచ్చారు, ఇండియాలో చాలామంది అమ్మలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. అండ్ ఐ థింక్ మీరు అంటే ఇంత గ్యాప్లో మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, తప్పే లేదు. ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ అ మదర్స్ డే. ఓకే, సో ఇప్పుడు శ్రీలక్ష్మి, ఇంకా సర్ప్రైజ్లు ఏం లేవు కదా? సర్ప్రైజ్లు ఏం లేవు, కానీ మన వాళ్ళకి సర్ప్రైజ్లు ఉన్నాయి. ఎందుకంటే రాఫెల్లో వచ్చిన వాళ్ళని ఇక్కడికి వచ్చి గేమ్ ఆడిచ్చేద్దాము. అయితే ఇందాక మీరు అన్న మాట సుమా, ఎస్, ప్రతిరోజు పండగే అన్నట్టుగా నిజంగా